నా ప్రియమైన బిడ్డ, నువ్విప్పుడు బాధలో ఉన్నావా? నీ హృదయం భారంగా ఉందా? ఎవరూ నిన్ను అర్థం చేసుకోవడం లేదని అనిపిస్తున్నదా? నీ కన్నీళ్లు నేలపై పడకముందే నేను వాటిని చూస్తున్నాను. నీ హృదయం మౌనంగా విలవిలలాడుతున్నప్పుడు కూడా నేను నీ పక్కనే ఉన్నాను. భయపడకు నా బిడ్డ, నేను నిన్ను విడిచిపెట్టను. నీవు అనుకుంటున్నావు, దేవుడా, నేను ఇంత బాధలో ఉన్నాను, నన్నెవరు గుర్తుపట్టరు. కానీ దేవుడు చెబుతున్నారు, నీ బాధ నాకు తెలుసు, నీ శ్రమ నాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు నీకు ఒక ప్రత్యేకమైన మాట. నీ బాధ శాశ్వతం కాదు, నీ కన్నీళ్లు వృధా కావు. నీ కష్టాలకి ఒక గడువు ఉంది. నువ్వు ఒంటరిగా అనిపించిన రాత్రుల్లో కూడా నేను నీ మంచం పక్కనే నిలబడి ఉన్నాను. నీ హృదయం విరిగిపోయినప్పుడు నేనే నీకు ధైర్యం ఇస్తున్నాను. ఈ వార్తను మిస్ అవ్వకండి. దేవుడు ఇప్పుడు నీ జీవితంలో పనిచేయడం ప్రారంభించారు. నీ పరిస్థితి ఎంత